గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయాన్న దేవుని మాట చేత నీకు ఆదరణ ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను. నీ గృహంలో తెలియని అలసట ఈ మధ్యకాలంలో ప్రారంభమైందేమో, దాన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కాక నలిగిపోతున్నావేమో. సంగం ప్రతిదానికి అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి నిందైనా, అవమానమైనా బైబిల్ చెప్తుంది ఎలా మన నడతను సరి చేసుకుంటాం చెప్పండి, ఎలా మన జీవితాన్ని వెలుగులో చూస్తాం, ఎలా మన జీవితంలో నెమ్మది కలిగి ఉంటాం. ఏది చూసినా దేవుని మాట దానికి కారణం అని బైబిల్ చెప్తుంది. మనం దేవుని మాటను కానీ మన జీవితంలో తీసుకున్నప్పుడు, మనం దాన్ని అంగీకరించినప్పుడు, అందుకనే యెహోషువకి ఈ విధంగా దేవుడు చెప్తాడు, నువ్వు ఈ మాటలు ధ్యానిస్తే, ఈ మాటలు గట్టిగా పట్టుకుంటే ఇవి నీకు ధైర్యాన్ని కలుగు చేస్తాయి. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు యెహోషువ, నీకు నేను కార్యాలు చేయబోతున్నాను. మోషేకి తోడున్నట్లుగా నీకు కూడా నేను తోడుంటాను. అయితే ఈ మాట నుంచి నువ్వు అటువైపు కానీ ఇటువైపు వెళ్ళిపోద్దు, నువ్వు ధ్యానించడం ప్రారంభించు. ఈ ఉదయాన్న మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వెలుపల ఈ లోకం చేస్తున్న మెడిటేషన్ గురించి నేను చెప్పట్లేదు, కానీ దేవుని లేఖనాల గురించి చెప్తున్న మెడిటేషన్ గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ధ్యానం, అవును, దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడని బైబిల్ చెప్తుంది. అందుకనే ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్, మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని కన్స్ట్రక్ట్ చేయడం ప్రారంభిస్తుంది. చూడండి, ఈ ఫాలెన్ వరల్డ్లో, ఈ పతనం అయిపోయిన ఈ లోకంలో మానవ జాతి అంతా పతనం అయిపోయింది. ఒక పక్క మానవ జాతి మాత్రమే కాదు, కానీ సృష్టి అంతా కూడా పతనం అయిపోయింది. మనకు తెలుసు, ఆదాం చేసిన తప్పు వల్ల పూర్తిగా మానవ జాతి మాత్రమే కాదు, కానీ మొత్తం పూర్తిగా లోకమంతా డిస్ట్రక్షన్కి అది చెరగా వెళ్ళిపోయిందని, మొత్తం పూర్తిగా డిస్ట్రక్షన్లో ఉందని, నాశనంలో ఉందని, నాశనం దీన్ని చుట్టేసిందని. అందుకనే మనం గమనిస్తాం, భూమి కానీ ఆకాశం గతించిపోద్దని, లేదా మానవుడు మరణానికి వెళ్ళిపోతున్నాడు అని. ఇవన్నీ కూడా డిస్ట్రక్షన్ ఒక వలవలే మొత్తం కమ్మేసింది. ఇలాంటి డిస్ట్రక్షన్ ఉన్న అంటే ఏజెస్ నుంచి, సంవత్సరాల నుంచి ఈ డిస్ట్రక్షన్ మానవుని కమ్మేసిన ఈ మైండ్ సెట్లో నుంచి ఒక మంచిదైన పుడుతుందంటే పుట్టదు. మానవుడు అంటే ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి, నివసించిన వాడు కూడా ఈ మైండ్ సెట్ కలిగి ఉన్నాడు. ఏ మైండ్ సెట్ అంటే ఫాలెన్ మైండ్ సెట్, అంటే పతనం అయిపోయిన ఒక మైండ్ సెట్. ప్రతిదినం తను చూస్తున్న విషయాలు, తను చూస్తున్న యాక్సిడెంట్స్ కానీ, తను చూస్తున్న ఫెయిల్యూర్స్ కానీ, తన జీవితంలో చాలామందిని ముందు పెట్టుకొని, ఉదాహరణగా పెట్టుకొని వీరిలా ఉండాలనుకొని ఉండలేకపోవడం కానీ ఏమవుతున్నాయో, ఇవన్నీ మానవుడి తాలూకా ఫెయిల్యూర్స్. ఆ ఫెయిల్యూర్ మైండ్ సెట్ ఏమవుతుందో, బాగానే వెళ్తున్న వ్యక్తిని కూడా ఈ లోకం వారి ఫెయిల్యూర్ బట్టి, వారి జీవితంలో జరిగిన ఒక విషయం బట్టి మిగతా వాళ్ళు ఫెయిల్ అయినట్లుగా మైండ్ సెట్ చేసేస్తుంది. అలాంటి ఈ లోకపు మైండ్ సెట్లో నీవు దేవుని మాట మెడిటేట్ చేయకపోతే పరలోకపు మైండ్ సెట్ నీకు రాదు, పరలోకపు ఆలోచన నీకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే, ఒక వ్యక్తిని ఈ మధ్యకాలంలో కోల్పోయినప్పుడు ఈ లోకము దుఃఖించినట్లుగా కాకుండా, అంటే దుఃఖముంది, క్రైస్తవుని కూడా దుఃఖముంది, క్రైస్తవుడు కూడా బాధపడతాడు. క్రైస్తవుడు ఒక జాబ్ పోయినప్పుడు బాధపడతాడు. అన్యుడు ఎలా అయితే బాధపడతాడో, ఈ లోకపు వ్యక్తులు ఎలా అయితే బాధపడతారో క్రైస్తవుడు కూడా బాధపడతాడు. కానీ వీని బాధలో ఎలాంటి బాధ ఉంటుందంటే, అయ్యో కోల్పోయానే, పర్లేదండి, దేవుడు నాకు ఇంకా బెటర్ ఇవ్వబోతున్నాడు. వీడు ఆ సమయానికి వారన్న మాటలకు బాధపడినప్పటికీ, అక్కడ జరిగిన విషయాల్లో తిన కలిగిన గాయాలు బట్టి బాధపడినప్పటికీ, అవును, గాయం కలిగినప్పుడు బాధ ఖచ్చితంగా ఉంటుంది, అవును నిజమే. కానీ క్రైస్తవుడికి ఆ బాధ మిగిలిపోదు. కారణం, దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు, దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఈ ఆలోచనలు మెడిటేషన్లోకి తీసుకెళ్ళినప్పుడు ఆ బాధ నుంచి విముక్తి కలుగుతాడు. చూడండి, అందుకనే దేవుని సేవకులు ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ఎప్పుడు వీలైతే అప్పుడు దేవుని మాట మీకు అందిస్తున్నప్పుడు కేవలము వారు మెడిటేట్ చేసిన మాటలు, వారికి దేవుడు మాట్లాడిన మాటలు మీతో మాట్లాడుతూ మిమ్మల్ని కూడా ఈ మెడిటేషన్లోకి తీసుకుని వెళ్దామని. చూడండి, ఒక మానసిక ఒత్తిడి మీ లోపలికి ప్రవేశించున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం, ఆ మానసిక ఒత్తిడి పోవాలంటే ఎలా అయితే ఆలోచన లోపల ప్రవేశించిందో అలానే ఇంకొక ఆలోచన లోపలికి ప్రవేశించాలి. దీనికి వ్యతిరేకంగా, దీనికి ఎదురుగా, దీన్ని పోరాడే ఒక ఆలోచన ప్రవేశించాలి. ఆలోచన దేవుని మాట అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మధ్యకాలంలో మీకు జరిగిన ఒక విషయం ఏదైనా ఉంటే
దానికి మీరు చాలా బాధపడిపోతున్నారు. బాధపడిపోతున్నప్పుడు మీరు వెంటనే మీరు చేయాల్సిన పని దేవుని లేఖనాల నుంచి ఏదో ఒక స్టోరీ మీ మనసులోకి తీసుకోండి. బాగా మనకు ఫేమస్గా చిన్నప్పటి నుంచి వింటున్న ఈ అబ్రామ్ స్టోరీ కానీ, ఇస్సాక్ స్టోరీ కానీ, యాకోబ్ స్టోరీ కానీ, లేకపోతే సింహబోన్లో వేయబడిన దానియేలు స్టోరీ కానీ, ఎర్ర సముద్రం స్టోరీ కానీ, ఏదో ఒకటి చూడండి. మనం ఎర్ర సముద్రం స్టోరీ తీసుకుందాం. ఇప్పుడు నా జీవితంలో నాకు కలిగిన ఒక విషయం ఉంది, నేను చాలా బాధపడిపోతున్నాను అనుకుందాం. ఆ బాధపడుతున్న విషయానికి ఎలా దాని నుంచి బయటికి రావాలి? ఏం లేదు, ఆ సమయంలో ఆ బాధపడుతున్న విషయం వైపు నుంచి నీ కళ్ళు నువ్వు పూర్తిగా నువ్వు మెడిటేట్ చేయబోతున్న ఆ స్టోరీ వైపు నీ కళ్ళు తిప్పాలి. ఎందుకంటే ఆ స్టోరీ దేవుని వల్లనే పుట్టింది కనుక, దేవుడి వల్లనే కలిగింది కనుక ఆ స్టోరీ వైపు తిప్పుతున్నప్పుడు దేవుని వైపు నువ్వు తిప్పుతున్నావు. ఆ ఎర్ర సముద్రం ఆలోచించు. అసలు ఆ మార్గం లేని సమయం అదే, ముందుకు వెళ్ళలేని సమయం అదే. నీ మనసు ఆలోచించుకోవడం ప్రారంభించు. అలాంటి ఒక సమయంలో దేవుడు చెప్పాడు ఇశ్రాయేలుకు మోషే ద్వారా, ఓర్కనే నిలిచి ఉండి చూడండి. ఇప్పుడు నువ్వు ఆలోచించు, ఓర్కనే నిలిచి ఉండి చూడడం అంటే ఏంటి? ఈ ఓర్కనన్న పదం ఆలోచించు, నిలిచి ఉండడం అంటే ఆలోచించు, చూడండి అంటే ఆలోచించు. ఈ పదాలు విడదీసి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఓర్కనంటే నిశ్శబ్దంగా ఉండిపో. నువ్వే పని చేయాల్సిన అవసరం లేదు. అలా ఎక్కడున్నావో అక్కడ ఉండిపో. నువ్వు కంగారు పడక నువ్వు చూస్తుండవు ఏం జరగబోతుందో. నేను ఓర్కనే చెప్పేశాను, కానీ ఇది కొన్ని నిమిషాలు అలా నువ్వు ఆలోచిస్తూ మెడిటేట్ చేస్తాను కొలది నేను చెప్తున్నాను, ఎవరు ఊహించలేని, ఎవరు ఎత్తలేనంత ఎత్తు, ఎవరు ఇవ్వలేనంత బలము నీకు కలగడం ప్రారంభిస్తుంది. నా జీవితంలో నేను నిరాశపడిపోతున్న ప్రతిసారి కూడా నేను చేసే ఒకానొక పనిది. ప్రతిదినము నా మనసులో దేవుని విషయాలు ఆలోచిస్తూనే వెళ్తాను. ఎలా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలా ఇంత ధైర్యంగా చేయగలిగారు అని చెప్పి ఆ స్టోరీని ఆలోచిస్తాను. కొన్నిసార్లు మనం మర్చిపోయినప్పుడు ఆ స్టోరీని ఏదైనా వెనక్కి వెళ్ళి ఆ స్టోరీని చదవడమే. ఒకరికి ఎక్కడుందో తెలియకపోతే, ఈరోజు ఇంటర్నెట్ ఎంత గొప్పదనంటే నువ్వు కేవలం నువ్వు అనుకున్న విషయం కొడితే సరిపోతుంది. ఆ వర్డ్సెస్తో పాటు నీకు మొత్తం అంతటిని ఇస్తుంది. ఈ ఉదయం నమ్ముతున్నాను ఈ వాక్యం నిన్ను బలపరుస్తుందని, దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుందని. చూడండి, పౌలు ఒక మాట చెప్తాడు, మన యుద్ధం ఈ లోకపు వ్యక్తులతో కాదు, మన యుద్ధం ఆలోచనలతో. అపవాది వేస్తున్న ఆలోచనలు ఏవైతున్నాయో వాటికి వ్యతిరేకంగా దేవుని ఆలోచనలు వేయడమే. దుర్గములను వాడు కట్టేసిన మహాదుర్గాలు సైతం పడదోసే ఆలోచన దేవుడు ఈ ఉదయం నీకు ఇవ్వబోతున్నాడు. నేను నమ్ముతున్నాను నువ్వు మెడిటేట్ చేయబోతున్నావు అని. నువ్వు మెడిటేట్ చేసే వ్యక్తి అయితే, నువ్వు మెడిటేట్ చేయడానికి ఇష్టపడుతున్న వ్యక్తి అయితే, నువ్వు అంగీకరిస్తుంటే కామెంట్ బాక్స్లో నేను మెడిటేట్ చేయబోతున్నాను, నేను కూడా మెడిటేషన్ చేస్తాను అని చెప్పి కామెంట్ బాక్స్లో మెడిటేషన్ అని పెట్టావు. నేను కూడా మెడిటేట్ చేయబోతున్నాను అని పెట్టావు. నేను నమ్ముతున్నాను దేవుని కృప, దేవుని ఆశీర్వాదం నీ గృహంలో నీకు, నీ గృహానికి తోడై ఉంటుందని. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలకు ధైర్యము, ఆదరణ, సమాధానం ఇప్పుడే కలుగును గాక. వారిని మాటను మెడిటేట్ చేయబోతుండగా, వారిని తలంపులతో నింపబడబోతుండగా వారికి నీ జ్ఞానమును, నెమ్మదిని, సమాధానం ఇచ్చి ఒక మించే కార్యములు వారికి జరిగించండి. అయ్యా, వారి శరీరంలో అనారోగ్యం ఉందేమో, వారు ఏం అర్థం కాని పరిస్థితున్నారేమో, యేసు నామములో అనారోగ్యమును విడిచి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. దేవుని స్వస్థ ఇప్పుడే నీ బిడ్డ అనుభవించునుగాక. లార్డ్, నీకు వందనాలు. నీ బిడ్డలు సంపూర్ణమైన ఆరోగ్యముతో వారి పనులకు వారు వెళ్తురుగాక. ఎవరైతే వారి బిడ్డలను చూసుకోలేక అలిసిపోతున్నారో ఇప్పుడు వారికి శక్తినివ్వండి, వారికి కావాల్సిన సహాయము అనుగ్రహించండి. ఎవరు వారి జీవితంలో నిలకడ లేని బ్రతుకుతూ నా జీవితం ఏంటని కంగారు పడిపోతున్నారు, నీ వారితో ఉన్న ధైర్యం వారికి ఇవ్వండి. చీకట్లో వారు గొప్ప వెలుగును చూచుతురుగాక. యేసునామమున దేవుని సమాధానంతో నీ బిడ్డలు నింపబడుతురుగాక. నీ సహాయంతో నీ బిడ్డలు నడిపించమడుగుతూ యేసునామమున మెడిటేషన్ ప్రారంభమవునుగాక, ఇప్పుడే ప్రారంభమవునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను నమ్ముతున్నాను నీవు మెడిటేషన్ ప్రారంభించినప్పుడు నువ్వు ఏ స్టోరీ మీద ప్రారంభిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఆ స్టోరీ బైబిల్ గ్రంథం నుంచి నీకు ఆదరణ, ధైర్యం ఇవ్వబోతుంది. God bless you. See you tomorrow.